ఒక చిన్న పట్టణంలో కొంతమంది స్నేహితురాలు ప్రతి నెల కిట్టి పార్టీ చేసుకునేవారు. మొదట్లో నవ్వులు, సరదాలు, ప్రేమతో నిండిపోయిన ఆ సమావేశాలు క్రమంగా ఒక పోటీ రంగస్థలంగా మారిపోయాయి. ఎవరి చీర ఎక్కువ ఖరీదైనది, ఎవరి నగలు ఎక్కువ మెరిసేవి, ఎవరి వంటలు ఎక్కువ ఐటమ్సు, అలా ఒక్కొక్కరి మనసులో ఒక చిన్న పోలిక తర్వాత పెద్ద ఒత్తిడిగా మారింది. ఆ గ్రూప్లో లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె చాలా సింపుల్గా ఉండేది. ఒక నెల పార్టీ ఆమె ఇంట్లో జరిగింది. ఆ రోజు మిగతా వాళ్ళందరూ కొత్త చీరలు, భారీ నగలతో వచ్చారు. కానీ లక్ష్మి ఇల్లు మాత్రం చాలా సాధారణం. అలంకరణలు లేవు, పెద్దగా వంటలు లేవు, కేవలం ప్రేమతో వడ్డించిన సాదా భోజనం. అందరూ కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు. పార్టీ చివరిలో లక్ష్మి ప్రతి ఒక్కరికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చింది. అందులో ఒక చిన్న అద్దం మరియు ఒక చిన్న లేఖ. ఆ లేఖలో ఇలా ఉంది: ప్రియమైన స్నేహితురాళ్లకు, ఈ అద్దంలో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. మీకు కనిపిస్తున్నది మీ ఖరీదైన చీరన, మీ నగల, లేక మీ ముఖంలో ఉన్న చిరునవ్వ? మన ఈ కలయిక మన మనసుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి, ఒకరికొకరు తోడుగా ఉండడానికి ఏర్పడింది. కానీ గత కొన్ని నెలలుగా మనల్ని మనం చూసుకోవడం మర్చిపోయి పక్కవారి వైపు చూస్తూ పోటీ పడుతున్నాం. ఈ పార్టీ కోసం మనం పడే ఆరాటం మన ఇంట్లో వాళ్ళకి ఆర్థిక భారం కాకూడదు, మనకు మానసిక ఒత్తిడి కాకూడదు. పట్టుచీరల కంటే మనం పలకరింపులు మెరిసినప్పుడే ఈ కిట్టి పార్టీకి అసలైన అర్థం ఉంటుంది. ఆ లేఖ చదివిన వెంటనే అక్కడ నిశ్శబ్దం అలముకుంది. కొంతమంది కళ్ళల్లో నీళ్లు. అప్పుడే సరోజ అనే ఆవిడ నెమ్మదిగా మాట్లాడింది. నిజం చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు అప్పు తీసుకొని ఈ పార్టీల కోసం ఖర్చు చేశాను. ఇంట్లో వాళ్ళకంటే ఇక్కడ నా ఇమేజ్ గురించి ఎక్కువ ఆలోచించాను. కానీ ఇప్పుడు అర్థమైంది. ఆ మాటలు అందరి మనసును తాకాయి. ఆ రోజు నుంచి ఆ గ్రూపు పూర్తిగా మారిపోయింది. ఖరీదైన చీరలు కాదు, సింపుల్ శారీస్. పోటీలు కాదు, పరస్పరం సహాయం. ఫ్యాషన్ టాక్స్ కాదు, జీవితం, ఆరోగ్యం, ఆనందం గురించి చర్చలు. ఇప్పుడు వాళ్ళు కేవలం కిట్టి పార్టీ సభ్యులు కాదు, నిజమైన స్నేహితులయ్యారు. జీవితం అనేది పక్కవారితో పోల్చుకోవడానికి కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. ఆడంబరం తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది, కానీ ఆత్మీయత శాశ్వతమైన తృప్తిని ఇస్తుంది.